ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఫుడ్ అలర్జీస్ అన్నవి మీరనేది ఎర్లీ ఆన్ తెలిసిపోతుందా? లేక ఒక స్టేజ్‌లో సడెన్‌గా డెవలప్ అయ్యి మనకు తెలియకుండా? ఎందుకంటే చాలా చోట్ల మనకిప్పుడు ఫుడ్ లేబుల్స్ మీద రాస్తున్నారు. మే బి ప్రాసెస్డ్ వేర్ నట్స్ ఆర్ ప్రాసెస్డ్ అని చెప్పి. కరెక్ట్. ఇన్ ఎ ఫెసిలిటీ మీకు వేర్ ఎలర్జెన్స్ ఏమన్నా ఉన్నాయంటే నట్స్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని వాళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఎందుకంటే అది అక్యూట్ కండిషన్‌కి కూడా దారి తీయొచ్చు. కొంచెం తెలియకుండా తినేసని. అవును. అవును. సో ఇవి లేటర్ ఆన్ కూడా జీవితంలో డెవలప్ అవుతాయండి? జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ 95% ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఎలర్జెన్ అనేది అడాలసెంట్ ఏజ్ కానివ్వండి, అడల్ట్ లైఫ్ కానీ తెలిసిపోతుంది. అండ్ వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్‌తో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు. నో, ఐ విల్ నాట్ ఈట్ దిస్ బికాజ్ ఐ నో నాకు ఇది అవుతుంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. వెరీ రేర్‌లీ మనకి లేట్‌గా కూడా రావచ్చు. చాలా రేర్‌గా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి చిన్నప్పుడే వచ్చేస్తుంది అది. ఇది కామన్‌గా ఉండే టాప్ అలర్జెన్స్ ఏంటండి? సో మనకి నట్స్ అనేవి చాలా కామన్. ఎస్పెషల్లీ పీనట్స్. పీనట్స్, పీకెన్స్ అంటాము. ఏ నట్ అయినా కొంతమందికి ఆల్మండ్స్ పడవు. కొంతమందికి క్యాష్యూస్ పడవు. కొంతమంది పీనట్స్ పల్లీలు పడవు. కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు. కొంతమందికి ఎగ్స్ పడవు. డైరీ అండ్ ఎగ్స్ ఆర్ టాప్ ఆన్ ద లిస్ట్. ఓహో! యాక్చువల్లీ అది వేరే వాళ్ళు ఇంటాలరెన్స్ లాగా అనుకోవచ్చు. కానీ ఎగ్స్, డైరీ ఆర్ టాప్ ఆన్ ద లిస్ట్. అది కాకుండా నట్స్. అది కాకుండా సీ ఫుడ్. సీ ఫుడ్ ఇస్ ఆల్సో కామన్. ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, క్రాబ్స్ కానివ్వండి, దే ఆర్ నోన్ టు కాజ్. జనరలీ చికెన్ ఒకవేళ ఇంటాలరెన్స్ లేదు, ప్రోటీన్ బాగానే డైజెస్ట్ అవుతుందంటే చికెన్, మటన్ ఆర్ వెల్ టాలరేటెడ్. కొంతమందికి విల్ కమ్ టు నెక్స్ట్ అనమాట. ఇవి జనరలీ ఏ కేటగిరీలో రావచ్చు అని. కానీ కామన్‌గా అయితే నేను చెప్పినవి. రైట్. సో ఫుడ్ ఎలర్జీ అనేది ఎస్పెషల్లీ మనము రీఇంట్రడ్యూస్ చెయ్యొద్దు. అంటే ఒక్కసారి మనకి బ్రీతింగ్ డిఫికల్టీ కానివ్వండి, రన్నింగ్ నోస్ కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి వచ్చాయంటే ఇమీడియట్లీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఫుడ్ ఎలర్జీయా అని మీరు చెక్ చేసుకోవాలి. దాన్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై మాత్రం చేయొద్దు. చేయకూడదు. చేయొద్దు. అండ్ అన్లెస్ యూ హ్యావ్ అ సూపర్విజన్.